హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం యూడేస్ ప్లస్లో ఈ విద్యార్థులను ఏ విధంగా ప్రమోట్ చేయాలి అనే దాని గురించి ఇంతకుముందు మనం వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా చేసిన తర్వాత వాటిని ఫైనలైజ్ చేసి కొత్తగా మన పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులను ఏ విధంగా మనము ఆన్లైన్లో అప్లోడ్ చేయాలో వివరంగా తెలుసుకుందాం. అంటే ఫస్ట్ క్లాస్లో ఏ విధంగా మనం చేర్చుకోవాలి, అంటే ఆన్లైన్ చేసుకోవాలి, వేరే క్లాసులో ఏదైనా జాయిన్ అయినప్పుడు ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఒకవేళ ఇంతకుముందు మనం వచ్చేసి ప్రతి క్లాస్ కూడా ఏం చేసామంటే అప్డేట్ చేసాం, అంటే ప్రమోట్ చేసాం అనమాట. ప్రతి విద్యార్థిని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్, అంటే న్యూ అడ్మిషన్స్ మనం ఇక్కడ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలంటే ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఏం చేస్తారంటే స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మనకు ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్, ఆ తర్వాత ఎల్కేజీ యూకేజీ దగ్గర యాడ్ స్టూడెంట్ అని ఉంది ఇక్కడ. సో అంటే దీనిని బట్టి ఏంటంటే ఒకవేళ మనకు థర్డ్ క్లాస్లోనో ఫోర్త్ క్లాస్లోనో విద్యార్థి చేరారే అనుకోండి, అప్పుడు ఇక్కడ యాడ్ స్టూడెంట్ లేదు, ఎలా యాడ్ చేయాలి అనుకుంటున్నా అంటే వేరే పాఠశాల నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ వాళ్ళు డ్రాప్ బాక్స్ లో వేయడం జరుగుతుంది. సో డ్రాప్ బాక్స్ లో వేశారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఓకే, కాబట్టి మనకు యాడ్ స్టూడెంట్ అవసరం లేదు. సో యాడ్ స్టూడెంట్ అనేది ఎక్కడ ఉంటుందంటే కొత్తగా పాఠశాలలో చేరుతుంటే ఇక్కడ ఏ పాఠశాలలో చేరకుండా కొత్తగా పాఠశాలలో చేరేటటువంటి క్లాస్ మాత్రమే యాడ్ స్టూడెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతున్నారు అనుకోండి, అక్కడ ఫస్ట్ క్లాస్ ఎదురుగా ఇక్కడ చూడండి యాడ్ స్టూడెంట్ మీద, యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ ఇవ్వాలి. యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ కొన్ని డేటా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి జనరల్ ప్రొఫైల్. జనరల్ ప్రొఫైల్లో ఏమేమి అడుగుతుంది, స్టూడెంట్ నేము, ఆ తర్వాత జెండరు, తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత వచ్చేసి స్టూడెంట్ స్టేట్ కోడ్ ఆప్షనల్ కాబట్టి వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత మదర్ నేము, ఫాదర్ నేము, అలాగే గార్డెన్ ఉంటుంది గార్డెన్ నేము, వాళ్ళ యొక్క ఆధార్ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, ఆ తర్వాత వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేమ్ సేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో పేరు అదే విధంగా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హార్డ్ కాపీ తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ తీసుకొని సేవ్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ విద్యార్థి నేము, అలాగే జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేశాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏం చేస్తారంటే మీకు సైడ్ ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, క్యాలెండర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మా ఫాదర్ నేము, మదర్ నేము అన్ని ఈ విధంగా చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ ఇవ్వండి. సేవ్ మీద క్లిక్ ఇస్తేనే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ మనం ఎంటర్ చేసినట్టు నేమ్ వస్తుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 వస్తాయి. వాటిని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్ అనిపిస్తే ఇక్కడ చూడండి పైన మనకు సైడ్ బాక్సులు కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ మీకు సరిగా అక్కడ కనిపించలేదు అన్నట్లయితే సెలెక్ట్ ఆల్ దగ్గర మీరు క్లిక్ ఇస్తే ఆ టిక్ మార్కులు వచ్చేస్తాయి. ఈ విధంగా టిక్ చేయాలి. అన్నింటినీ టిక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ ఇస్తాం. కన్ఫర్మ్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి జనరల్ ప్రొఫైల్లో డేటా అంతా కూడా వచ్చేస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే మామూలుగా నెక్స్ట్ మీద ఈ డేటా అంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ ఇస్తేనే మనకు ఇక్కడ చూడండి ఈ ప్రొఫైల్ అనేది ఓపెన్ కావాలి. అంటే ఇది వచ్చేసి ఏంటంటే అడ్మిషన్ కి సంబంధించినటువంటి ప్రొఫైల్ అనమాట. అడ్మిషన్ నెంబరు, తర్వాత ప్రజెంట్ ఏ క్లాస్ లో ఏ డేట్ లో అడ్మిషన్ అయినారు, ఇవన్నీ డేటా అనే రోల్ నెంబరు, అక్కడ డేటా అన్ని డేటా అంతా కూడా ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ ఏది కూడా ఎడిట్ లో రావడం లేదు, ఎడిట్ లో లేదనమాట. సో ఇది పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కూల్ ఫెసిలిటీస్ సంబంధించినటువంటి ఈ ప్రొఫైల్ కూడా ఓపెన్ కాలేదు, ఇది కూడా ఎడిట్ లేదనమాట. సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. వచ్చిన తర్వాత పూర్తిగా మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో ఈ డేటా అంతా కూడా అంటే జనరల్ ప్రొఫైల్ కానీ, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ కానీ, లేకపోతే ఈ ఫెసిలిటీ ప్రొఫైల్ కానీ ఏ విధంగా ఫిల్ చేయాలి నెక్స్ట్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయొచ్చు అంటే కేవలం ఈ జనరల్ ప్రొఫైల్ మాత్రమే చేసామంటే ఆ పేరు అనేది ఆ రోల్లో యాడ్ అవుతుంది. అంతవరకే మళ్ళీ దాన్ని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ లో కాకుండా వేరే అంటే 4th క్లాస్లోనో 3rd క్లాస్లోనో వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలోకి వచ్చారనుకోండి, అప్పుడు ఏ విధంగా మనము ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఆప్షన్ వస్తుంది. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ ఇస్తానే మనం చూడండి ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేటా లేకపోతే విత్ ఇన్ స్టేట్, అంటే మన స్టేట్ లోపలే ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా మన స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యారా లేదా వేరే స్టేట్ నుంచి వచ్చారని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మన స్టేట్ నుంచి వచ్చారనుకోండి, అప్పుడు
ఇక్కడ గో మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కంపల్సరీ మనం జాయిన్ చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటి వివరాలు ఏంటంటే పెన్ నెంబర్ కంపల్సరీ అవసరం అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అవసరం అవుతుంది. ఒకవేళ పెన్ నెంబర్ వచ్చేసి వాళ్ళకు మీకు అక్కడ రికార్డ్ షీట్ లో రాయలేదనుకోండి, అప్పుడు మీరే కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారంటే పైన చూడండి, ఇక్కడ గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క పెన్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము ఇక్కడ వాళ్ళ యొక్క ఈ పెన్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ రెండింటిని తీసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పెన్ నెంబర్ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఈ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ వేస్తాం, అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసేసి గో మీద క్లిక్ ఇచ్చినట్లయితే అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అంటే మనకు జాయినింగ్ డేట్ ఏంటి, అంటే మన స్కూల్లో జాయినింగ్ డేట్ వస్తుంది, అడ్మిషన్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత అడ్మిషన్ డేట్ అంటే జాయినింగ్ డేట్ వస్తుంది. దాని ద్వారా మనం మన పాఠశాలలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము వేరే పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులను మనము జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనం కంపల్సరీగా పెన్ నెంబర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మనం కూడా మన పాఠశాల నుంచి ఏరే పాఠశాలకు వెళ్తే పెన్ నెంబర్ మాత్రం నోట్ చేసి ఇవ్వడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.